సాలరీడ్ ఎంప్లాయీస్ కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. కొన్ని వేల మందికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వచ్చినాయి ఈ ఇయర్ కానీ లాస్ట్ ఇయర్ కానీ. దానిలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సాలరీడ్ ఎంప్లాయీస్. ఎందుకు? ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి సాలరీడ్ ఎంప్లాయీస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో కొన్ని వేల రూపాయలు ఆర్ కొన్ని లక్షల రూపాయలు ఫేక్ డిడక్షన్స్, ఫేక్ ఎగ్జంప్షన్స్ పెట్టి కొన్ని కోట్ల రూపాయల రిఫండ్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనిపెట్టేసి అందరికి నిర్దాక్షిణ్యంగా నోటీసులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అది చిన్న అమౌంటా, పెద్ద అమౌంటా, ఏ అమౌంట్ అనేది అన్నెసరీ. మీరు ఫేక్ పెట్టారా ఖచ్చితంగా మీకు నోటీస్ వచ్చే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, నా పరిధిలో నేను అబ్జర్వ్ చేసింది, చాలా మంది వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ ఫైలింగ్ చేసుకుంటున్నారు. ఓకే, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్, చాలా ప్రమోట్ చేస్తున్నారు కూడా సెల్ఫ్ ఫైలింగ్ ని. బట్ సింపుల్ అయితే ఓకే, ఏదో చిన్న రిటర్న్స్ అయితే ఓకే, కానీ చాలా కాంప్లికేటెడ్ రిటర్న్స్ ని కూడా వీళ్ళు యూట్యూబ్ లో చూసి సెల్ఫ్ ఫైలింగ్ చేసుకుంటున్నారు. చాలా విషయాలు మీకు తెలియకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఇన్కమ్స్ ఉంటే ఏ ఫామ్ నెంబర్ వాడాలి, ఇది చాలా మందికి తెలియదు. చాలా కాంప్లికేటెడ్ విషయాలను కూడా, చాలా కాంప్లికేటెడ్ రిటర్న్స్ ని కూడా సెల్ఫ్ ఫైలింగ్ చేసుకోవడం వల్ల చాలా చోట్ల కొన్ని ఐటమ్స్ ఫిల్ చేయడం మర్చిపోతారు, కొన్ని ఐటమ్స్ రాంగ్గా ఫిల్ చేస్తారు. ఇలా రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి సెల్ఫ్ ఫైలింగ్ అనేది టు సమ్ ఎక్స్టెంట్ మీకు అవగాహన లేదు అనిపిస్తే మీరు ఒక ప్రొఫెషనల్ని అప్రోచ్ అవ్వడం బెటర్. తర్వాత అండర్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్కమ్. ఒక ఇద్దరు ఎంప్లాయీస్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు, ఒక ఎంప్లాయర్ దగ్గర ఉన్న ఇన్కమ్ని హైడ్ చేసేస్తారు. సో అండర్ రిపోర్టింగ్ అయితే వెంటనే నోటీస్ వచ్చేస్తుంది అనమాట. కొన్ని ఐటమ్స్ని అసలు పూర్తిగా ఇగ్నోర్ చేసేస్తారనమాట ఫైల్ చేసేటప్పుడు. ఒకటేంటంటే దీనిలో ఫారెన్ అసెట్స్. అసలు ఏ ఫామ్లో రిపోర్ట్ చేయాలి, ఏమేమి స్కెడ్యూల్స్లో రిపోర్ట్ చేయాలి, అసలు ఎలా రిపోర్ట్ చేయాలి, ఎన్ని చోట్ల రిపోర్ట్ చేయాలి, ఇవేమీ తెలియదు. ట్రస్ట్ మీ, ఏమీ తెలియదు. కానీ ఫారెన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం మటుకు చాలా ఈజీ. కాబట్టి చాలామంది ఫారెన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ రిపోర్ట్ చేయడం మానేస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. దీనికి ఖచ్చితంగా నోటీస్ వస్తుంది. చిన్న అమౌంట్లే కదా అని చెప్పి ఆ ఎస్బీ ఇంట్రెస్ట్ని రిపోర్ట్ చేయడం మానేస్తారు. ఫస్ట్ టైం మనం రిటర్న్ ఫైల్ చేసేటప్పుడే ఇవన్నీ కరెక్ట్గా చూసుకుంటే తర్వాత మనకి ఈ తలకాయ నొప్పులన్నీ ఉండవు. అండ్ తర్వాత హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, వాటిల్ని రిపోర్ట్ చేయరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ల్యాండ్ అమ్మేసాం, లేకపోతే మన ఇల్లు అమ్మేసాం, వీటిని రిపోర్ట్ చేయరు. అవి రిపోర్ట్ చేయాలని కూడా తెలియదు కొంతమందికి. ఈ రకంగా అన్నీ చేసి లాస్ట్ ఇయర్ దాకా చాలా మంది ఫేక్ రిఫండ్లు తెప్పించుకున్నారు. అంటే ఇయర్ కూడా తెప్పించుకున్నారు, కాకపోతే కొద్దిగా కంట్రోల్ అయింది. సరే, ఫేక్ రిఫండ్లు తెప్పిస్తున్నారు, ఎవడో తెప్పిస్తా అన్నాడు, ఏదో చేస్తా అన్నాడు, వాడికి ఇంత పర్సంటేజ్ ఇచ్చేసాం, ఫేక్ రిఫండ్స్ తెప్పించేసుకున్నాం, అయిపోయింది. లాస్ట్ ఇయర్ వరకు నడిచింది. కానీ ఈ ఇయర్ నుంచి అలా నడవదు. ఎందుకంటే అలా కొన్ని వేల కోట్లు ట్యాక్స్ పేయర్స్ స్కామ్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి. అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పట్టేసుకుంది. సో ఎవరెవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఒకవేళ కనుక మీరు నోటీస్కి రిప్లై ఇవ్వకపోతే, నోటీస్కి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే ఖచ్చితంగా మీరు చాలా ఎక్కువ అమౌంట్స్ ట్యాక్సెస్, ఇంట్రెస్ట్లని పెనాల్టీ రూపంలో కడతారు. స్టార్టింగ్లోనే చెప్పాను, నేను చాలా ఫ్రాంక్గా మాట్లాడేసుకున్నాం. మనం ఏం చేసామో మనకు తెలిసినప్పుడు, మనం ఎక్కడెక్కడ ఫేక్ చేసామో మనకు తెలిసినప్పుడు, ఇలా నోటీస్ వచ్చినప్పుడు ఇంకా దాక్కొని గేమ్స్ ప్లే చేయడం మంచిది కాదు. ఎందుకంటే మనంతటా మనం సరెండర్ అయిపోయి ఓకే లెట్స్ క్లోజ్ ఫర్ దిస్ ఇయర్ అని చెప్పి ఈ ఇయర్ నుంచి మంచిగా ఉందామా వదిలేస్తుంది డిపార్ట్మెంట్. లేదు, మనం ఇంకా దాక్కునే ఉన్నాం అనుకోండి, ఆడొచ్చి పట్టుకున్నాడు అనుకోండి, అది చాలా పెద్ద కాంప్లికేటెడ్ కేసు అవుతుంది. ఇంకా చాలా మందికి తెలియట్లా పించ్. అంటే చాలా మందికి అవగాహన లేదు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేయగలదు మమ్మల్ని. మహా అయితే ఒక నోటీస్ ఇస్తుంది, ఆ నోటీస్ ఇగ్నోర్ చేస్తాం, నాకు మెయిల్ రాలేదని చెప్దాం, లేకపోతే నాకు SMS రాలేదని చెప్దాం. చాలా మంది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోర్టల్లోకి వెళ్ళి మెయిల్స్ మార్చేస్తున్నారు. ఐ డోంట్ నో. ఖచ్చితంగా మనం కంప్లైంట్స్ విషయంలో రాజీ పడకూడదు. ఎవరైతే నోటీసులు వచ్చాయో ఉన్నది ఉన్నట్టు జెన్యూన్గా ఈ ఇయర్కి క్లోజ్ చేసేసుకుంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇబ్బంది ఉండదు. లేదు, మేము ఇలానే ఉంటాం, మేము రెస్పాండ్ అవ్వం అంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గనక నిజంగా జెన్యూన్గా రిటర్న్ ఫైల్ చేసి ఉంటే యూ కెన్ ఇగ్నోర్ దిస్ మెసేజ్. బట్ మీరు గనక ఫేక్ ఫిగర్స్ అన్ని పెట్టేసి, డెడక్షన్స్ అవన్నీ ఇన్ఫ్లేట్ చేసేసి ఎక్కువ రిఫండ్లు అలా తెప్పించుకున్నట్టయితే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ నుంచి ఇది మీకు ఒక స్వీట్ వార్నింగ్ అని కన్సిడర్ చేసుకోండి. మీరు కనుక ఈ స్వీట్ వార్నింగ్ని ఇగ్నోర్ చేశారంటే నెక్స్ట్ వచ్చే వార్నింగ్ చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి లెట్స్ టేక్ దిస్ ఇయర్ యాజ్ ఎ కాషన్. ఒక ఆపర్చునిటీ లాగా తీసుకుందాం ఈ ఇయర్ని, ఈ నోటీస్ని. నా మెయిల్ ఐడి, నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను. మీకు ఎవరికైనా నోటీసెస్ వచ్చినా, లేకపోతే మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉన్నా
మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా. సో వీ ఆపరేట్ వెరీ సింప్లీ, వీ డోంట్ కాంప్లికేట్. జస్ట్ ఒక చిన్న వాట్సాప్ మెసేజ్తో మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఫైల్ చేయొచ్చు. అండ్ వీ డోంట్ ఫేక్ థింగ్స్, వీ టెల్ ఇట్ ఆన్ ఫేస్. అవుతుంది అంటే అవుతుందని చెప్తాం, లేకపోతే లేదని చెప్తాం. మాకంతా అకౌంటబిలిటీ, ట్రస్ట్, లాంగివిటీ. అంటే క్లయింట్తో ఒక జర్నీ లాగా. మాకు ఏదో ఇయర్ వచ్చేసాడు కదా ఎక్కువ రిఫండ్లు తెప్పించేసి ఎక్కువ అమౌంట్ తీసేసుకొని ఫీజుగా, ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ అ జర్నీ. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ నన్ ఆఫ్ మై క్లయింట్స్ గాట్ ఎనీ నోటీస్. ఇక్కడ ఒక్కటే, క్లయింట్ హ్యాపీయా, నేను హ్యాపీ, అంతే. వెన్ వీ డూ ఇట్ రెస్పాన్సిబిలీ, అటు క్లయింట్ హ్యాపీగా ఉంటాడు, ఇటు డిపార్ట్మెంట్కి ఏ ఇబ్బంది ఉండదు. దట్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్, అంతే. సింపుల్ ఫండా లైఫ్లో, కాంప్లికేషనే లేదు. ఎనీవే, నేను నా మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఆర్ క్వరీస్, వాట్ ఎవర్, కాంటాక్ట్ మీ.